ఎందుకంటే 100 ఎకరాలు కౌలుకి ఇస్తుంది, ఎంతో మందికి తీర్పులు చెప్తుంది, వేల రూపాయలు సాయం చేస్తుంది. సో నేచురల్ గా అపర్ణకి ఓటేస్తారు కాబట్టి మా అక్కని బ్యాడ్ అనే అవకాశం ఉంది. అదే కొన్నాళ్ళ పాటు ఈ పంచాయతీలు పెత్తనాలు మా అక్కకి ఇవ్వమని చెప్పండి, రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అడిది విడిది నువ్వు కూడా పెత్తనం దగ్గరికి వచ్చావు అనమాట. మీ అక్కే కాదు, నీ మైండ్ లో కూడా పెత్తనం అనే విత్తనం నాటిసింది అనమాట మీ అక్క. అమ్మ నాయను, అయితే నీతో అప్పన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్తగా ఉండాలంటున్నావు? ఎవరి గురించి? మీ గురించే. మా గురించి అతనికి జాగ్రత్త చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు అపర్ణ. అపర్ణ గులాబ్ పూలాడిది, స్నేహ పువ్వు కింద ముళ్ళాడిది. అపర్ణకి విచ్చుకోవడం తప్ప గుచ్చుకోవడం తెలీదు, స్నేహ గుచ్చుకోవడం తప్ప ఇంకోటి తెలీదు అన్నాను. చాలే, దిగొచ్చాడు పెద్ద కవి కాళిదాసు. అయినా నిన్ను పువ్వులు పంపించమంటే ఈ సొల్లు వెంకట్రావుతో సోది పెట్టుకున్నావేంటి? సొల్లు వెంకట్రావా? ఈ ఒకడా లెక్కలాగైపోతే ఇక ముందు వినాల్సిన ఏళ్ళు చాలా ఉంటాయి. ఏం లేదు స్నేహ, పూలు కోసే కూలీలు రాలేదు, అందుకే పంపించలేదు నేను. ఇద్దరు వస్తే రాలేదంటావేంటి? ఇద్దరి ఏరే మీరే. వాట్? నేను కూలీనా? నిన్ను కూలీ అనలేదు, కోసే వాళ్ళని అన్నాను. అయినా పూలు కోస్తే కూలీ అయిపోతారా? ఇప్పుడు మేం కోస్తే మేము కూలీలు అయిపోతామా? పదక్క, మనం పూలు కోసుకుందాం. అపర్ణ 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 అది నీ సిగ్గు చిమ్మడా, ఎందుకు ఆపేవో చెప్పు. నువ్వు ఉండు స్నేహ. నువ్వు అపర్ణ, ఫ్రెష్ పూసే కనకాంబరం రంగు పూలు నీ డ్రెస్ కి అద్రిపోతాయి. కావాల్సిన కోసుకో నీ ఇష్టం. అది మాకు తెలుసు. నువ్వు రాక. హలో, పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఎవరు పెళ్ళి? అబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నాడో. నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎవరి కోసం వస్తున్నావో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో అన్నీ నాకు తెలుసులే. అబ్బా అక్క, ఎన్ని పూలున్నాయో చూడు. ఏయ్, ఎక్కువ కొయ్యకే. చిప్పో. అరే అరే, నాయుడు బాబు సిగ్గుపడుతున్నాడు. సర్లే, ఇంతకీ మ్యాటర్ ఓకేనా? 100% ఓకే. 100%? ఏదో పాలలో 100% చెప్పినట్టు చెప్తున్నాడు. సరే సరే, మరి పెళ్ళెప్పుడు? అలాంటి విషయాలు నాయుడు బాబు డైరెక్ట్ గా చెప్పడం. మరి రాత్రి కల్లోకి వచ్చి చెప్తావా? కవితతో చెప్తా. కవిత? ఆమె ఎవరు? ఆమె కాదు, నేను రాసుకున్న కవిత. ఓ, అర్థమైంది. నీ లవర్ కోసం ఓ కవిత కూడా రాసావా? సరే చెప్పు. నువ్వు వింటావా? వింటావా? చెవులు కోసేసుకుంటారు ఇక్కడ. అయితే వెంటనే చాక్ గన్ బ్లేడ్ గన్ తీసుకురామండి. ఎందుకు? చెవి కోసుకోవడానికి. గుడ్ జోక్. థ్యాంక్స్. ఇప్పుడు నేను కవిత చెప్తాను, ఇరుకో. అపర్ణ నవ్వితే కోట్రాగాల పువ్వు, అపర్ణ పాడితే ఏ రోగాలు రావు, అపర్ణ మాటిన వాళ్ళకి అసలు కష్టాలు అనేవి లేవు. ఇవి కవితలా? వామిటింగ్స్ వచ్చేలా ఉన్నాయి. చాలే, మా అన్నయ్య కవితల కోసం జనాలు పడి చేస్తారు తెలుసా? సర్లే గాని మీ అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎలా అవుతుంది? ఇద్దరికి మధ్యలో ఎవరో గొట్టంగా లడ్డొస్తే ఎప్పటికీ అవదు. గొట్టంగాళ్ళు ఎవరు? చెప్పినా అర్థం కాదులే, టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు, నేను వస్తా. ఏ కీర్తి, ఇట్రా.